हरि ओम। ओम। ओम सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। ओम श्री चिन्मय सद्गुरवे नमः। 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 हरि ओम। రెండో అధ్యాయం భగవద్గీత చూస్తున్నాము. సో నిన్న కొన్ని శ్లోకాస్ చూసాం కదా, బట్ మళ్ళీ 15th శ్లోకం నుంచి చదువుదాము. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. శాలిని గారు 16th. यं हि न व्यदयन्त्येते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते. ఓకే, నెక్స్ట్ రమాదేవి గారు 16th. नासतो विद्यते भावो नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः वनयोस्तत्त्वदर्शिभिः. మీరు వేరే ఏదైనా బుక్ లో చూస్తుంటే అందులో భావో అని ఉంటది, కానీ ఇక్కడ మనం పదం విడదీసి చెప్తున్నాం కాబట్టి భావహ. ఓకే, రజిత గారు 17th. यं हि न विधयन्त्येते 17th पुरुषं అమ్మా, 17th. అవినాశి తు తద్విద్. अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. కే వాణి గారు 18th. అంతవంత. అంతవంత ఇమే దేహా అంతవంత ఇమే దేహః నిత్యస్యోక్త శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఓకే, సో ఇది దేహా దీర్ఘం, దేహాహ. రైట్. నెక్స్ట్ 19th. నాగమణి గారు 19th. యయేనం.
यः य एनं वेत्ति हन्तारं यच्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते ఓకే, కొంచెం ట్యూన్ చూసుకోండి. రాధిక గారు నా జాయతే త్రిష్టుప్ ఛందస్. न जायते म्रियतं माताजी నా ఒకసారి చెప్తాను. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః. కంటిన్యూ. न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यं शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे. యా, కానీ ఇక్కడ మీరు అజో నిత్యం అంటున్నారు. నిత్య అంతే. अजो नित्य शाश्वतोऽयं पुराणः. రైట్. సరిత గారు సేమ్ నా జాయతే. न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे. నెక్స్ట్ కూడా చెప్పండి. వేద వినాష్. वेदाविनाशिनं नित्यं येनमजमव्ययं कथं स पुरुषः पार्था कं घातयति हन्तिकम्. సో మనం ఫుల్ రెడీ ఉండాలన్నమాట. అనుష్టుప్ టు త్రిష్టుప్, త్రిష్టుప్ టు అనుష్టుప్ మైండ్ లో ఫిక్స్ అయి ఉండాలి. సో దీన్ని వేద వినాశినం తర్వాత లైన్ ఉండదు. వేద వినాశినం నిత్యం అది. రైట్. విజయలక్ష్మి గారు, కే విజయలక్ష్మి గారు చెప్తారా? వేద వినాశినం నిత్యం. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. రైట్. ఓకే. 22nd ఈరోజు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఓకే, ఇది కూడా మనకి భగవద్గీతలో చాలా ఫేమస్ శ్లోకం, ఎక్కువ వింటూ ఉంటాము. సో ఎలా అయితే కృష్ణుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అనమాట. ఏమని అంటే, ఈ శరీరం శాశ్వతం అనుకుంటున్నావు, కానీ ఎట్లా అయితే బట్టలు పాతగా అయిపోతే అవి మార్చుకుంటూ ఉంటామో, ఆ బట్టల ఎక్స్పైరీ డేట్ ఎట్లా అయితే ఉంటుందో, సో శరీరం కూడా అట్లాగా మారిపోతూనే ఉంటుంది. చనిపోవడం అనేది పెద్ద గొప్ప విషయం ఏం కాదు, అంత సీరియస్ మ్యాటర్ ఏం కాదు. సో శాశ్వతమైనది ఆత్మ చైతన్యము. బాడీ మాత్రం ఒక బయట దుస్తులు వదిలేసినట్టు అది మార్చడం జరుగుతుంది అనే విషయాన్ని చెప్తుంటాడు. చాలా సింపుల్ గా చెప్తుంటాడు, కానీ లైఫ్ మ్యాటర్ ఇక్కడే ఉంటుంది. రైట్. ఇక్కడ దీంట్లో పెద్ద డిఫికల్ట్ వర్డ్స్ ఏం లేవు, జస్ట్ గృహ్ణాతి జీర్ణాని చూసుకోవాలి. వాసాంసి జీర్ణాని యథా విహాయ वासांसि जीर्णानि यथा विहाय రైట్ చెప్పండి. वासांसि जीर्णानि यथा विहाय నవాని గృహ్ణాతి నరోపరాణి नवानि गृह्णाति नवोपराणि नवानि गृह्णाति नरोपराणि. నర ఉపరాణి. సో సారీ అపరాణి. ఆ కలిసినప్పుడు నరహ అపరాణి. సో ఆ లోపించేస్తారు. నరోపరాణి. నరోపరాణి.
రైట్. తథా శరీరాణి విహాయ జీర్ణాని तथा शरीराणि विहाय जीर्णानि तथा शरीराणि विहाय जीर्णानि అన్యాని సంయాతి నవాని దేహి. अन्यानि संयाति नवानि देहि अन्यानि संयाति नवानि देहि రైట్. वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि వకుల గారు చెప్పండి. वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि. సరిత గారు. वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णोति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि. రైట్. శాలిని గారు. वासांसि जीर्णानि यदा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि. ఓకే. మాతాజీ ఇక్కడ సంయాతి అనరాదా, సంయాతి అని అన్నారు కదా. కొన్నిసార్లు నకారం పలుకుతాము, సంయాతి. ఇక్కడ చూడండి, వాసాంసి, ఇక్కడ మకారం వస్తుంది, ఇక్కడ సంయాతి వస్తుంది. సన్ ను అంటాము. కొంచెం కొన్ని సంధిలు డిఫరెన్స్ ఉంటాయి, అది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే కొందరి సంయాతి అని అలానే అంటుంటారు, పెద్ద అంత డిఫరెన్స్ ఏం రాదు. బట్ సంధి బేస్డ్ ప్రకారం సమ్ ఎప్పుడు వస్తుంది అనేది చెప్తాను. రైట్. రమాదేవి గారు. वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि. రజిత గారు. वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि. సంగీత. हरि ओम्. वासांसि जीर्णानि यदा विहाय नवानि गृह्णाति नरोपराणि तदा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि. రైట్. ఓకే. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. మళ్ళీ ఇది అనుష్టుప్ ఛందస్. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. సో నా ఏనం అన్నమాట. అది నైనం అంటే నా ఏనం అంటే నహ 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 అని చెప్తూ ఉన్నారు. సో ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది ఏ శస్త్రాలతో ఛేదింపబడదు, ఎలాంటి అగ్ని దాన్ని దహించదు, ఎలాంటి గాలి దాన్ని ఆరబెట్టదు, సో ఎలాంటి ఆపహ వాటర్ దాన్ని తడపదు. ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అంటే
ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో పంచభూతాలకి అతీతము. సో పంచభూతాల్ని ఏమి చేయలేవు అనే విషయాన్ని తీసుకొస్తున్నారు. సో శరీరాలు నశించిపోతాయి, ఏదన్నా అయ్యింది అంటే శరీరంకే కానీ లోపలున్న అంతటా వ్యాపించి ఉన్న ఆ ఆత్మ చైతన్యం కాదు అని. సో నైనం, నైనం ఏంటి అంటే నా ఏనం. ఇక్కడ కూడా థర్డ్ పాదంలో నచైనం అంటే నచ ఏనం. అండ్ 3 పాదాలకి చివర విసర్గ వస్తుంది, చూసుకోవాలి. నైనం ఛిందంతి శస్త్రాణి. నైనం చిందంతి శస్త్రాణి. నైనం చిందంతి శస్త్రాణి. నైనం దహతి పావకః. నైనం దహతి పావకః. నైనం దహతి పావకః. న చైనం క్లేదయంత్యాపః. న చైనం క్లేదయంత్యాపః. న చైనం క్లేదయంత్యాపః. న శోచతి మారుత న శోషయతి మారుతః. న శోషయతి మారుతః. న శోషయతి మారుతః. నైనం ఛిందంతి శస్త్రాణి. నైనం దహతి పావకః. న చైనం క్లేదయంత్యాపః. న శోషయతి మారుతః. వాణిశ్రీ గారు చెప్తారా? హరి ఓం మాతాజీ. హరి ఓం అండి, చెప్పండి. నైనం చిందంతి శస్త్రాణి. నైనం దహతి పావకః. న చైనం క్లేదయంత్యాపః. న శోషయతి మారుతః. రైట్. రమాదేవి గారు. నైనం చిందంతి శస్త్రాణి. నైనం దహతి పావకః. న చైనం క్లేదయంత్యాపః. న శోషయతి మారుతః. విజయలక్ష్మి గారు. నైనం చిందంతి శస్త్రాణి. నైనం దహతి పావకః. న చైనం క్లేదయంత్యాపః. న శోషయతి మారుతః. కే వాణి గారు. నైనం చిందంతి శస్త్రాణి. నైనం దహతి పావకః. న చైనం క్లేదయన్యాపః. న శోషయతి మారుతః. నాగమణి గారు. నైనం చిందంతి శస్త్రాణి. నైనం పావయాంతాభ్యః. న శోచయతి మారుతః. సంగీత. నైనం చిందంతి శస్త్రాణి. నైనం దహతి పావకః. న చైనం క్లేదయంత్యాపః. న శోషయతి మారుతః. రైట్. నెక్స్ట్ శ్లోకం. సో ఛేదహ అనే ఎప్పుడు వర్డ్ వచ్చినా కూడా చిందంతి, ఛేదహ అన్నప్పుడు ఛేదించడం. సో అది అంటే చిన్న భిన్నం చేయడం, సో ఛేదించడం, విరగొట్టడం అదనమాట. ఇక్కడ కూడా మళ్ళీ వస్తుంది ఛేదహ, అచ్ఛేద్యః. ఓకే. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. అచ్ఛేద్యః. ఇప్పుడు దీన్ని కొంచెం ఇంకా చెప్తున్నారు, అంటే ఛేదించడానికి వీలు లేనటువంటిది. అక్లేద్యః. అదాహ్యః అంటే తడపడానికి వీలు లేనటువంటిది, ఎండించడానికి, ఆర్పడానికి వీలు లేనటువంటిది. నా నా అన్నా కూడా నో, వీలు కాని అటువంటిది అనే అర్థం. సంస్కృతంలో ఆ ముందొచ్చినా కూడా అది ఆపోజిటే అన్నమాట. సో
అన్ని విసర్గలు దీర్ఘాలు కంప్లీట్ గా ఉన్నాయి. టంగ్ ట్విస్టర్ లాగా ట్రై చేయండి. అచ్ఛేద్యోయమదాహ్యోయం अच्छेद्योऽयमदाह्योऽयम् अच्छेद्योऽयमदाह्योऽयम् సూపర్. అక్లేద్యో శోష్య ఏవ చ अक्लेद्यो अक्लेद्यो शोष्य एव च अक्लेद्यो शोष्य एव च సో అక్లేద్యో శోష్య అనేది రావాలి. నిత్య సర్వగతస్థానుః नित्यः सर्वगतस्ताणुः नित्यः सर्वगतस्ताणुः అచలోయం సనాతనః अचलोऽयं सनातनः अचलोऽयं सनातनः अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यसर्वगतस्ताणुः अचलोऽयं सनातनः చరిత గారు. अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्तानुः अचलोऽयं सनातनः శాలిని గారు. अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्य सर्वगतस्तानुः अचलोऽयं सनातनः రమాదేవి గారు. अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यसर्वगतः स्थाणुः अचलोऽयं सनातनः సంగీత. अच्छेद्योऽयमदाह्यो अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः వెయిట్ చేస్తా, ఆగండి ఆగండి అంటున్నావు, ఎక్కడికి వెళ్ళట్లేదు, వెయిట్ చేస్తా. రైట్. రజిత గారు. अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतः स्थाणुः अचलोऽयं सनातनः వక్ల గారు. अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः రైట్. నెక్స్ట్ కూడా కొంచెం అట్లా ఉంటది. అవ్యక్త, అవికార్య. సో వ్యక్తం కానిది, ఆలోచనకి వీలు లేనిది, అచింత్య. సో అది అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. మళ్ళీ ఇందులో కూడా అవ్యక్తం అవే ఎక్కువస్తుంటాయి. అకారం లోపిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే వేరే మీనింగ్ వచ్చేస్తుంది. అవ్యక్తోయమచింత్యోయం अव्यक्तोऽयमचिन्त्योऽयम् अव्यक्तोऽयमचिन्त्योऽयम् అవికార్యోయముచ్యతే अविकार्योऽयमुच्यते अविकार्योऽयमुच्यते తస్మాదేవం విదిత్వైనం तस्मादेवं विदित्वैनं
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. 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 అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. సరిత గారు. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. విజయలక్ష్మి గారు. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. రైట్. వాణిశ్రీ గారు. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. రజిత గారు. అవ్యక్తోయమచింత్యోయం అధికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. కే వాణి గారు. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. రైట్. నెక్స్ట్. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. సో ఇక్కడ థర్డ్ పాదంలో తథ అపి, తర్వాత లాస్ట్ కి మహాబాహో. అథ చైనం నిత్యజాతం అథ చైనం నిత్యజాతం అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం నిత్యం వా మన్యసే మృతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో తథాపి త్వం మహాబాహో తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. నైవం శోచితుమర్హసి. నైవం శోచితుమర్హసి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. రమాదేవి గారు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. కే విజయలక్ష్మి గారు. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. రైట్. శాలిని గారు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. సంగీత. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తదాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. నాగమణి గారు.
అతం చైన్యం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తదాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. సుమా గారు ఉన్నారా? సుమా గారు అన్మ్యూట్ చేసుకోండి. లేరా? ఓకే, వాణిశ్రీ గారు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓకే, నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. కొన్ని ఈజీ ఉంటాయి, ఈజీ ఉన్నాయి, మీకు జస్ట్ చదువు వస్తే సరిపోతుంది. 27th శ్లోక, ఇది కూడా ఇంపార్టెంట్. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. థర్డ్ పాదంలో తస్మాత్ అపరిహార్యే అర్థే. ఓకే, సో అలోపిస్తుంది. ఫస్ట్ పాదంలో విసర్గ చివర్లో. జాతస్య హి ధ్రువో మృత్యుః. జాతస్య హి ధ్రువో మృత్యుః. జాతస్య హి ధ్రువో మృత్యుః. ధ్రువం జన్మ మృతస్య చ. ధ్రువం జన్మ మృతస్య చ. ధ్రువం జన్మ మృతస్య చ. తస్మాదపరిహార్యేర్థే. 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 నత్వం శోచితుమర్హసి. నత్వం శోచితుమర్హసి. నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. రైట్. సో తస్మాద్ అనేది ఎప్పుడు దేనికి వచ్చినా కూడా తస్మాత్ ప్లస్ దానికంటే ముందు అక్షరం ఆ వస్తుంది. తస్మాత్ ప్లస్ అపరిహార్యే ప్లస్ అర్థే. అంతే. ఓకే, రమాదేవి గారు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. రైట్, రజిత గారు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. వకుల గారు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. వాణి గారు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. నాగమణి గారు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఓకే, సుమ గారు బయట ఉన్నారా? బయటనే ఉన్నా మాతాజీ. ఓకే ఓకే, పర్వాలేదు పర్వాలేదు, తర్వాత చెప్పండి. విజయలక్ష్మి గారు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. వాణిశ్రీ గారు.
जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येऽर्धे न त्वं शोचितुमर्हसि। నీలిమ గారు చెప్తారా? లేదు మేడం, నాకు కొంచెం కోల్డ్ ఉంది, అందుకే వింటున్నాను. ఓకే ఓకే. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. అవ్యక్తాదీని భూతాని అవ్యక్తాదీని భూతాని అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత వ్యక్తమధ్యాని భారత వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ అవ్యక్తనిధనాన్యేవ అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. తత్ర కా పరిదేవనా తత్ర కా పరిదేవనా. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. సంగీత. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. చరిత గారు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. రజిత గారు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. శాలిని గారు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. వాణిశ్రీ గారు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. రైట్. ఓకే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సద్గురునాథ్ మహారాజ్ की जय. శ్రీ కృష్ణ కనయాలాల్ की जय. రేపు ఒక బ్యూటిఫుల్ శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. హరి ఓం. హరి ఓం మాతాజీ. హరి ఓం.